జూనియర్ ఎన్టీఆర్కి షోల్డర్ సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయింది. నిన్న అంటే ఆగస్టు 12వ తేదీ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతమైనట్లుగా వైద్యులు చెప్పారు. జూలై 27వ తేదీన ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లుగా బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా అభిమానులు ఆందోళనలోనే ఉన్నారు. నిన్న సర్జరీ విజయవంతంగా పూర్తవడంతో వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విషయంలో ఒక కీలకమైనటువంటి అబ్జర్వేషన్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్కి గాయమైనప్పటి నుంచి నిన్న సర్జరీ పూర్తయ్యే వరకు కూడా ఎవరు కూడా ఆయనను పలకరించడం, అంటే ఇన్ ది సెన్స్ ఆపరేషన్ సక్సెస్ కావాలని లేకపోతే విషెస్ కోలుకోవాలనేటువంటి విషెస్ కానీ ఎక్కడా కూడా పెద్దగా రాలేదు. ముఖ్యంగా సెలబ్రిటీస్ నుంచి, అంటే తన తోటి నటులు కానివ్వండి లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే నందమూరి ఫ్యామిలీ, తన ఫ్యామిలీ నుంచి తన కుటుంబానికి సంబంధించి, అంటే తన ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా తన బర్త్ నేమ్ ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించి ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే కొన్ని రోజుల క్రితమే నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి బాలకృష్ణకు కాకినాడలో ఓ ఫిలిం షూటింగ్లో గాయమైతే అందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి అలాగే టీడీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కోలుకోవాలి అని అందరూ కోరుకున్నారు. అంతేకాదు ఎప్పటి నుంచో గ్యాప్ ఉన్నా కూడా, బాలకృష్ణతో చాలా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ స్వయంగా విష్ చేశారు. ట్విట్టర్లో గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ అతను పోస్ట్ పెట్టి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇంత జరిగిన తర్వాత అదే పరిస్థితి ఎన్టీఆర్కి వస్తే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వలేదేంటి అని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఎన్టీఆర్ కెరీర్ మొత్తం చూసుకున్నట్లయితే నందమూరి ఫ్యామిలీతో, ముఖ్యంగా బాలకృష్ణతో ఎన్టీఆర్కి ఉన్నటువంటి రిలేషన్ క్లోజ్గా ఉండడం, మళ్ళీ దూరం అవడం, మళ్ళీ క్లోజ్గా ఉండడం, ఇలా చాలాసార్లు జరిగింది. రీసెంట్గా బాలకృష్ణ కాలికి గాయం కావడంతో ఎన్టీఆర్ దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఆయన కోలుకోవాలని కోరుకోవడం ద్వారా, అంటే ఆ విషయం చెప్పడం ద్వారా మళ్ళీ ఫ్యామిలీతో క్లోజ్గా మూవ్ అయ్యేందుకు ప్రయత్నం చేశారు. కానీ అదే పరిస్థితి ఎన్టీఆర్కి వచ్చినప్పుడు రెసిప్రోకల్గా అలాంటి స్పందన అనేది మిగతా వాళ్ళ నుంచి రాలేదు, ఆ కుటుంబం నుంచి రాలేదు. అది ఎక్కువ మంది చర్చిస్తున్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్ కూడా రెస్పాండ్ అవ్వలేదు ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అయితే కళ్యాణ్ రామ్ ప్రశ్నించకపోవడాన్ని తప్పుపట్టే అవకాశం లేదు. అతను ఎన్టీఆర్కి చాలా క్లోజు, ఇద్దరు కలిసే ఉంటున్నారు దాదాపుగా ఆల్మోస్ట్. అయితే ఎన్టీఆర్ సర్జరీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కళ్యాణ్ రామ్ చూసుకుంటూ ఉండొచ్చు. లేదా అంత క్లోజ్ ఫ్యామిలీ నుంచి బయట పబ్లిక్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, విషెస్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కళ్యాణ్ రామ్ని ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. దాని మీద డిబేట్ జరుగుతుంది. ఇక ప్రస్తుతానికైతే ఎన్టీఆర్కు సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయింది. అయిపోయిన తర్వాత తాను స్వయంగా ట్వీట్ చేశారు, అభిమానుల ఆశీస్సులతోటి సర్జరీ విజయవంతమైంది, త్వరలోనే మళ్ళీ మీ అందరినీ చూస్తాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక ఫ్యామిలీ విషయాన్ని పక్కన పెడితే ఆయన తోటి హీరోలు ఇంకా మిగతా సెలబ్రిటీలు కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో క్లోజ్గా మూవ్ అయింది మహేష్, తన బ్రదర్ అని పిలుస్తుంటారు. అలాగే రామ్ చరణ్తో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ని బావా అని పిలుస్తూ టీచ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ముఖ్యంగా ట్రిపుల్ సమయం వరకు ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ తర్వాత కూడా కొంతకాలం వరకు ఆ బాండింగ్ కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినట్లుగా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చాలా కొంచెం ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అంతేకాదు పెద్ద సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్కి కూడా గాయమైంది. ఎన్టీఆర్ కూడా దానిపై రెస్పాండ్ అవ్వలేదు. రామ్ చరణ్కి కూడా సర్జరీ జరిగింది, మణికట్టుకు సర్జరీ జరిగింది. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎన్టీఆర్కి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా పరస్పరం కోలుకోవాలనేటువంటి విషయస్ అయితే చెప్పుకోలేదు. ఆ గ్యాప్ కొనసాగుతుంది. ఇక మిగిలిన సెలబ్రిటీస్ అంటే ఎన్టీఆర్తో కొంచెం జోవియల్గా ఉండేటువంటి రానా కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ వీళ్ళెవరూ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. నాట్ ఓన్లీ అంటే ఈ హీరోలు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటి వాళ్ళు, ఈవెన్ రాజమౌళి కూడా, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింటే. ముఖ్యంగా ఎన్టీఆర్ రెస్పాండ్ అయిన తర్వాత కూడా ఎందుకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు అనేది ఒక క్వశ్చన్. ఇంకా ఫ్యామిలీ విషయం పక్కన పెడితే పార్టీ తరపున అలాగే ఈవెన్ చంద్రబాబు కూడా ఆయన ఫ్యామిలీ, చంద్రబాబు కుటుంబం కూడా నారా లోకేష్ బర్త్డేకి ఎన్టీఆర్ విషెస్ చెప్పడం, ఎన్టీఆర్ బర్త్డేకి లోకేష్ విష్ చెప్పడం కూడా జరుగుతూ ఉంది కొన్నాళ్ళుగా. పార్టీ పరంగా అంత క్లోజ్నెస్ లేకపోయినా కూడా జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. లోకేష్ కూడా దీనిపై రెస్పాండ్ అవ్వలేదు. ఇది కూడా కొంచెం గమనించాల్సినటువంటి విషయం.
అయితే ఇంత గ్యాప్ రావడానికి కారణం ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్‌కి ముందు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ బిహేవ్ చేసినటువంటి విధానం ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి కోర్ టీడీపీ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ చాలా డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ రెస్పాండ్ అయినటువంటి విధానం అవసరం లేకపోయినా కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండడం లేదు, న్యూట్రల్‌గా ఉంటున్నాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్‌గా మారింది. అది ఎలక్షన్‌ని ఎంతవరకు ఇంపాక్ట్ చేసిందన్న విషయం పక్కన పెడితే, అది ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. టీడీపీ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. అలాగే ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా కొంచెం నొచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కూడా అలాగా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళకి కొంచెం కోపం తెప్పించింది. ఆ కోపం అనేది అలాగే కొనసాగుతున్నట్లుగా అనుకోవచ్చు. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ టైమ్, అంటే మొన్న బాలకృష్ణకు సర్జరీ జరిగేటువంటి టైమే కాదు, అంతకు ముందు కూడా 2, 3 సార్లు జూనియర్ తనంతట తాను రియాక్ట్ అయ్యి విషెస్ చెప్పడం కానీ, చంద్రబాబుకు కూడా 2, 3 సార్లు విష్ చేయడం కానీ జరిగింది. అయినా కానీ వీళ్ళు బర్త్‌డే విషెస్ తప్పితే మిగతా వాటికి రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సర్జరీ జరిగిన తర్వాత కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి చూసినట్లయితే ఆ గ్యాప్ అలాగే కొనసాగుతున్నట్లుగా అనుకోవచ్చు. అది ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉన్న గ్యాపే, అది ఫిల్ అవ్వలేదు. కానీ ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటోంది, ఆలోచిస్తుంది మాత్రం అసలు సెలబ్రిటీస్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదని.